హాయ్ వ్యూయర్స్. మెగా ఫ్యామిలీలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ వ్యవహారం దుమారం రేపుతుంది. ఆయన ఒక్కడి వల్ల కుటుంబంలో చీలిక రావడమే కాక మెగా అల్లు ఫ్యామిలీల మధ్య చాలా గ్యాప్ అయితే వచ్చింది. బ్రదర్ ఇన్సిడెంట్ నుంచి మొన్న నంద్యాలలో జగన్ పార్టీకి ప్రచారం చేసే వరకు కూడా మెగా ఫ్యామిలీకి ఇబ్బంది కలిగించే పనుల వరకు అభిమానుల దృష్టిలో బన్నీ ముద్దాయిగా నిలిచిపోయారు. అయితే ఇవి ఆయన కావాలని చేశారా లేక పరిస్థితుల ప్రభావమా అన్నది తెలియకపోయినా సరే అల్లు అర్జున్ రేపిన తుఫాను మాత్రం బీభత్సం సృష్టిస్తోంది. అయితే ఇదంతా కూడా మీడియా సృష్టేనని మెగా ఫ్యామిలీలో అందరూ బాగానే ఉన్నారని చెప్పుకోవడానికి లేదు. పవన్ గెలిచిన తర్వాత మెగా కాంపౌండ్ లో బన్నీ కానీ అల్లు ఫ్యామిలీ మెంబర్స్ కానీ కనిపించనే లేదు. నాగబాబు, సాయిధరం తేజ్లు అల్లు అర్జున్ పై తమ ఆగ్రహాన్ని నేరుగా చూపించారు. అయితే పెద్దలు కల్పించుకొని గొడవను చక్కదిద్దినట్లుగా ఫిల్మ్ నగర్ లో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. బన్నీ లేటెస్ట్ మూవీ పుష్ప 2 వాయిదా పడ్డం అనేక అనుమానాలకు తావిస్తుంది. మెగా పవన్ ఫ్యాన్స్ కి భయపడే ఈ సినిమాను రిలీజ్ డేట్ డిసెంబర్ కి మారిందని సోషల్ మీడియాలో చర్చ నడుస్తుంది. అయితే పుష్ప 2 పోస్ట్పోన్ కావడం వెనుక ప్రస్తుతం రకరకాల ఊహాగానాలైతే ఉన్నాయి. అయితే మెగా అల్లు కుటుంబాలకు అత్యంత సన్నిహితుడైన నిర్మాత బన్నీ వాసు సైతం ఈ విభేదాలను ధృవీకరించేలా మొన్న ఈ మధ్య ప్రెస్ మీట్ లో మాట్లాడటాన్ని తేలికగా తీసుకోవడానికి లేదు. అయితే ఈ వరుస సంఘటనలతో అల్లు అర్జున్ టార్గెట్ అవుతున్నారు. మెగా ఫ్యామిలీతో మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ తో సన్నిహితంగా ఉండేవాళ్ళు అభిమానులు బన్నీ పేరు చెబితే చాలు అగ్గు మీద గుగ్గిల్లవుతున్నారు. జబర్దస్త్ కిరాక్ ఆర్పి అయితే శిల్పా రవికి అల్లు అర్జున్ సపోర్ట్ చేయడాన్ని తప్పుబడుతూ ప్రెస్ మీట్ కూడా పెట్టి మరీ విమర్శించారు. పవన్ కు వ్యతిరేకంగా వైసీపీ బన్నీ సపోర్ట్ చేయడం నాకు నచ్చలేదు. దీనిపై మెగా ఫ్యామిలీ స్పందించకపోయినా నేను స్పందిస్తానని చెప్పుకొచ్చారు. తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బ్లాక్ బస్టర్ మూవీ గబ్బర్ సింగ్ లో అంత్యాక్షరి గ్యాంగ్ లో ఒకడైన సాయిబాబా అనే నటుడైతే ఏకంగా అల్లు అర్జున్ సినిమాలో అవకాశం వచ్చినా కూడా చేయలేదు. కరాఖండిగా తేల్చి చెప్పేశాడు. ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ బన్నీ బిహేవియర్ తనకు నచ్చదని, సెల్ఫీ ఆటోగ్రాఫ్ కోసం వచ్చే అభిమానులు ఆయన తన్నడాన్ని చూశానని సాయిబాబా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏ హీరో అలా చేసినా నచ్చదని, హిట్లు ఫ్లాప్లు ఎన్నో వస్తాయి కానీ మనం ఎక్కడి నుంచి వచ్చామనేది మర్చిపోకూడదని సాయిబాబా తెలిపారు. అల్లు అర్జున్ ఫ్యాన్స్ తనను తిట్టినా పర్లేదని, పుష్ప 2 డేట్ ఇంకా చేంజ్ చేసుకుంటూ ఉండాల్సిందేనంటూ ఆయన వ్యాఖ్యానించారు. అయితే మొత్తానికి మొన్న 6 నెలలు వాయిదా పడింది. ఈసారి మరో 6 నెలలు వాయిదా పడుతుందని, బన్నీకి చాలా ఈగో ఉందని అనుకుంటున్నారని, దానిని తగ్గించుకుంటే మంచిదని సాయిబాబా హితవు పలికారు. మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ తో పెట్టుకుంటే ఎలా ఉంటుందో చాలా మందికి తెలుసని, కొంతమంది ఇండస్ట్రీ నుంచే వెళ్లిపోయారని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో సాయిబాబాపై బన్నీ ఫ్యాన్స్ కూడా విరుచుకుపడుతున్నారు. ఏది ఏమైనా మెగా ఫ్యామిలీ అల్లు అర్జున్ ఫ్యామిలీల మధ్య గొడవ అనేది ఇంటి వరకు మాత్రమే కాదు, మీడియాలో కూడా హల్చల్ చేస్తుందని చెప్పుకోవాలి.